ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా నేను ఈ వీడియోలో ఏ టు జెడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే గవర్నమెంట్లో పని చేస్తున్నాను కాబట్టి నేను ఇన్నర్ సోర్స్ ద్వారా మనకి ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి మార్క్స్ ఎన్ని ఉంటాయి, అలాగే మనకి సిలబస్ ఏంటి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఏ టు జెడ్ అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఏ చిన్న పార్ట్ అనేది స్కిప్ చేసినా సరే మీరైతే లాస్ అవుతారు. అది మీ ఇష్టం, ఓకేనా. మీరు లాస్ అవ్వాలనుకుంటే స్కిప్ చేసుకోండి, లేదు అనుకుంటే ఏ టు జెడ్ మనకి స్టార్టింగ్ నుంచి అన్ని వరకు అయితే చూడండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ మనకి ఏంటంటే ఈసారి ఏపీఎస్ఆర్టీసీలో మనకి డ్రైవర్, అలాగే మనకి కండక్టర్, అలాగే మనకి టెక్నికల్ పోస్టులు అయితే తీస్తున్నారు. ఫస్ట్ మనం డ్రైవర్ గురించి అయితే మాట్లాడుకుందాం. డ్రైవర్ వచ్చేసి మనకి టోటల్గా మనకి 3674 వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాస్ ప్లస్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది 100కి 200% అనేది ఉండాలనేసి మనకి ఏంటంటే ఇన్నర్ సోర్స్ ద్వారా తెలియడం అయితే జరిగింది. అది మనకి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకొని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంట. అలాగే మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుందంట. దాంతోపాటు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందంట. దాంతోపాటు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ అంటే మనకి ఈ 4 టైప్స్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ అయితే ఆ టెస్ట్ అయిపోయిందా మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం అసలు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను అఫీషియల్గా తెలుసుకొని అయితే మనకి ఇన్నర్ సోర్స్ ద్వారా మనకి తెలుసుకొని అయితే మీకు ఏంటంటే చెప్పడం అయితే జరుగుతుంది. అదే మన ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకి ఏంటంటే సబ్జెక్ట్ మార్క్ చూసుకుంటే క్వాంట్ వచ్చేసి 25 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్, జీకే వచ్చేసి 25 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్ అనమాట. ఈ రకంగా చూసుకుని మీరు ఏంటంటే ఈ ప్రకంగా మీరు ఏంటంటే మరి ఎగ్జామ్కి అయితే మరి ప్రిపేర్ అవ్వాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి నియర్లీ మనకి ఏంటంటే 70 నుంచి 90 లోపు క్వాలిఫికేషన్ అనేది ఇస్తారనేసి చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు నేటివ్ వచ్చేసి 0.3 నుంచి 0.5 వరకు నేటివ్ అనేది ఇస్తారనేసి ఇన్నర్ సోర్స్ ద్వారా మనకి ఏంటంటే తెలుసుకోవడం అయితే జరిగింది. మన సబ్జెక్ట్ టాపిక్స్ వచ్చేసి మనకి పర్సంటేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, కోడింగ్, డీకోడింగ్, సిరీస్, పజిల్స్, కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ జీకే, గ్రామర్ అండ్ కాంప్రహెన్సెస్ అనేది ఉంటుంది అనేది చెప్పడం అయితే జరిగింది. ఇది వచ్చి జస్ట్ బేసిక్ అనమాట. సో ఇంకా దీంట్లో ఇంకా చాలా అయితే మనకి సిలబస్ అయితే ఉంటుంది. ఒకసారి నార్మల్గా మీరు రివైజ్ చేసుకోండి. ప్రతిదీ మీరు ఏంటంటే చేసుకోవడానికి అయితే ఎగ్జామ్కి అయితే ఎప్రియేటెడ్ మీరు ఏంటంటే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి, ఓకేనా. సో ఇక్కడతో మనకి డ్రైవర్ పోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి కండక్టర్ పోస్ట్ అయితే చూద్దాం. సో ఈసారి మనకి ఏంటంటే కండక్టర్ పోస్ట్ వచ్చేసి మనకి 1813 పోస్టులు అయితే వీళ్ళు భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే 10th పాస్తో, దీనికైతే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి సర్టిఫికేట్ కానీ ఏం అవసరం లేదు. 10th పాస్తో మనకి క్వాలిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకొని మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, టికెట్ హ్యాండ్లింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్, అలాగే మన మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అంతా మీకు ఆల్రెడీ చెప్తాను. అసలు లైక్ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటి ఉంటుంది అని. టికెట్ హ్యాండ్లింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏంటంటే నాది వైజాగ్, ఓకేనా. నేను వైజాగ్ నుంచి విజయనగరం వరకు ఒక ప్రైవేట్ లైక్ ఏంటంటే టెంపరీ బస్ అయితే ఉంటుంది. దాంట్లో ఏంటంటే బస్సు మూవింగ్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే బస్సులో ఉన్న వాళ్ళకి టికెట్ అయితే ఇవ్వాలన్నమాట. అది టికెట్ హ్యాండ్లింగ్ టెస్ట్ అనమాట. లైక్ ఏంటంటే ఎవ్రీ సిచ్యువేషన్లో లైక్ గతుకుల్లో ఉన్నా సరే, లేదంటే ప్లేన్లో ఉన్నా సరే, లైక్ ప్లేన్ రోడ్ అనమాట, ఈ రకంగా వీళ్ళు టెస్ట్ చేస్తారనేసి చెప్పడం అయితే జరిగింది. అయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ నుంచి చూసుకుంటే సేమ్ దానిలాగా మనకి డ్రైవర్ లాగా సబ్జెక్ట్లో వచ్చేసి క్వాంట్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఉంటుంది. ఈచ్ కేటగిరీ వచ్చేసి మనకి 25 మార్క్స్ అయితే ఉంటుంది. సిలబస్ చూసుకుంటే బేసిక్ అథమెటిక్ అండ్ మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాజికల్ రీజనింగ్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, మన లాంగ్వేజ్ స్కిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది మన కండక్టర్కి అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ రిలేటెడ్ చూసుకుంటే 2187 వేకెన్సీ అయితే మనకి టెక్నికల్ రిలేటెడ్ వేకెన్సీ అయితే భర్తీ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఐటీఐ కానీ లేదంటే డిప్లొమా కానీ ఏదైతే రిలవెంట్ ట్రేడ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు మెకానికల్ ట్రేడ్ ఉండాలి, లేదంటే ఫిట్టర్ ట్రేడ్ అయితే ఉండాలి, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ అయితే ఉండాలి,
డీజిల్ మెకానిక్ అనుకో, డీజిల్ ట్రేడ్ అయితే ఉండాలి. ఈ రకం మనకి ఏంటంటే ట్రేడ్‌కి రిలేటెడ్ మనకి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దాంతో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటది. సపోజ్ ఇప్పుడు నేను డీజిల్ మెకానిక్ అనుకో, డీజిల్ మెకానిక్‌లో అసలు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి రిలేటెడ్ మనకి ఏంటంటే టెస్ట్ అయితే ఉంటది. అలా కండక్ట్ చేస్తారు. అసలు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. మెడికల్ లిస్ట్ ఉంటది. దానికి మనకంటే మెరిట్ లిస్ట్ అయితే ఉంటది. ఈ రకంగా మనకేంటంటే టెక్నికల్ అయితే మనకి హైరింగ్ అయితే చేసుకుంటారు. మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే సేమ్ ఆటలాగా మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. టెక్నికల్ సబ్జెక్ట్ అయితే ఉంటది. దానికొచ్చేసి మనకి 50 మార్క్స్ అయితే ఉంటాయి. క్వాంటిటీస్ 20 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 15 మార్క్స్, జీకే వచ్చేసి 15 మార్క్స్ అంట. సిలబస్ టాపిక్ వచ్చేసి మనకి మోటార్ మెకానిజం ఉంటది. అలాగే మనకి ఎలక్ట్రికల్ అండ్ టూల్ నాలెడ్జ్ ఉంటది. వర్క్షాప్ ప్రాక్టీస్ అయితే ఉంటది. బేసిక్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి టెక్నికల్ సంబంధించిన రోల్స్ కాబట్టి ఎక్కువ మనకి ఎగ్జామ్ అనేది కాన్సన్ట్రేషన్ అయితే చేయదు. సో ఈ రకంగా మనకి ఏంటంటే సింపుల్‌గా మనకి వచ్చే ఏపీఎస్ఆర్టీసీ యొక్క నోటిఫికేషన్‌లో సింపుల్‌గా మనకి ఏంటంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అనేది 100కి 200% అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా లైక్ ఏంటంటే క్వెషన్స్ ఆన్సర్ కావాలన్నా సరే, ఎలాంటిదైనా సరే మీరు నాకు ఈజీగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదంటే కామెంట్ సెక్షన్‌లో గానీ మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వీడియో అంతా ఫ్రెండ్స్, వీడియో నచ్చుతుంది అనుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఇదంతా మనకి ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే అయితే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ వద్దు అనుకుంటే ఎగ్జామ్ కండక్ట్ చేయరు. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రకంగా మనకి ఏంటంటే ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎగ్జామ్ లేకుండా ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ వీడియో చూసి అయితే మీరు ఎటువంటి తప్పు నిర్ణయాలు అయితే తీసుకోకండి. వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. వీడియో ఇస్తే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.